థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది ట్రైలర్ అందరికీ? హ్యాపీ. దిల్రూబా నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ మీకు నచ్చుతుంది. టీజర్ కానీ, హేజింగిలి కానీ, అగ్గిపుల్ల కానీ, కన్నాని కానీ, ఈరోజు ట్రైలర్. మా టీం అంతా ఈరోజు ఇంత అంటే ఎప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండేదంటే మా టీం వాళ్ళందరూ ఒక మాట మాట్లాడేస్తారు, నేనేమో ఎక్కువ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఉండేది. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు మా వాళ్ళందరూ ఎక్కువ మాట్లాడారు కాబట్టి నేను స్వీట్గా కొంచెం తక్కువగా మాట్లాడేస్తాను. ఇక్కడ అందరికీ ఎక్స్లు ఉంటారు కదా పక్క. సార్ నిజం చెప్పాలి అందరికీ, మూర్తి గారు అంటే నిజం చెప్పలేదు సార్. ఎక్స్ ఉన్నారు కదా సార్ మీకు. సార్ నిజం చెప్పండి సార్. సార్ మీరు ఎప్పుడు నిజాలే మాట్లాడతారు సార్. మీరు మీకు ఎక్సే లేరా సార్? సార్ అప్పట్లో సాగర్ సంగమం సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పట్లో ఉంటాయి కదా సార్ ఏదైనా కొంచెం స్వాతి ముత్యం. అసలు ఎక్సే లేదు మీకు, ఒకరే సార్. సార్ మీకు ఎక్స్ ఉన్నారు కదా సార్? ఉందా? ఎక్స్ అకౌంట్ ఈ మధ్య మార్చాడు సార్. ఎక్స్ అది కాదు అకౌంట్ అందరికీ ఉంది కదా సార్, మన రోజు పెట్టుకొని వేస్తుంటాం కదా సార్. మీకు చెప్పండి ఎక్స్ లేదా సార్ మీకు? సార్ ఎవరు కాదు మైక్లో చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా మీ అందరికీ మీరంటే సక్సెస్ఫుల్ గా రహస్య గారిని పెళ్లి చేసేసుకుంటారు. ఇప్పుడు ఆగోలు ఎందుకు లేండి, మాట కంటే ఆగోలకు వస్తారు. ఇబ్బంది పెడుతున్నారు. ఎక్స్ మీరు చెప్పండి ధైర్యంగా, మీ ఎక్స్ ఎవరు? నేను చాలా సార్లు చెప్పానండి ధైర్యంగా. నేను పేరు అడగలేదండి, నేను ఉన్నారా అని అడిగాను. సందేశం చెప్తాను. ఉన్నారు, అందరికి ఎక్స్లు ఉన్నారని చెప్పి ఇక్కడ కన్ఫర్మేషన్. ఓకేనా? సరే. ఏ లేదండి, అంటే ఈ సినిమా ఎందుకు అవార్డు ఎత్తానంటే మనకి ఎక్స్ అనగానే ఏదో తెలియకుండా వాళ్ళు మనకి శత్రువులను, ఇంకా వాళ్ళతో మాట్లాడొద్దనో, వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దనో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఈ సినిమాలో ఉన్న ఒక క్యూట్ ఎమోషన్ ఏంటంటే ఈ దిల్రూబా సినిమాకి మీ లవర్తో వీలైతే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మీ ఎక్స్తో సినిమాకి వెళ్ళండి. బయటకు వచ్చేటప్పుడు చాలా కలిసి హ్యాపీగా ముగ్గురు చాలా ఫ్రెండ్షిప్తో బయటకు వస్తారు. ఓకేనా? మీ జీవితాలు ఏమి కావండి, కొంచెం చాలా హ్యాపీగా. చాలా పెద్ద కాదు సార్, అంటే సినిమాలో కొంచెం అంటే ఎక్స్ అయితే ఏంటి కొంచెం మనకు ప్రేమ పోయిండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది కదా. ఈ సినిమాలో అలాంటి ఒక రైట్ మెసేజే ఉంటుందండి. మీకు ఏ ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ప్రేమ గురించి గొప్ప మాటలు ఉన్నాయి సార్. ఏదో మాట్లాడుతున్నారు సార్. సార్ అందరూ మ్యాగీలో ఉంటారా? సినిమా కాబట్టి మీకు కుదిరింది సార్, మాకు కుదరదు కదా సార్. కుదురుతా సార్, ట్రై చేద్దాం. అసలు ఈ సినిమాలో చూడండి నా పరిస్థితి కూడా. కాపురాలకు వచ్చే ప్లాన్ అయితే చేస్తాను. కాపురాలు ఎందుకు వస్తుంది సార్? బానే ఉన్న వాళ్ళని కాస్త బ్రేకప్ చేయించేటట్టున్నారు. ఏం చెప్పారు వెంకటేష్ గారు? వెంకటేష్ గారు ఏం చెప్పొద్దని చెప్పారు, నేను రండి అని చెప్తున్నాను. మేము రెడీగా ఉన్న ఎక్సెల్ రాకపోతే ఎక్సెల్ రాకపోతే ఇంకా దానికి నేనేం చేయలేనులే కానీ వీలైతే చాలా క్యూట్ మెసేజ్ అవుతుంది దీంట్లో. అందుకే నేను చెప్పాను వీలైతే మీ లవ్తో మీ ఎక్స్తో ఈ సినిమా చూడండి, లేకపోతే దిల్రూబా సినిమా చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి. ఒకే థియేటర్లో పక్కపక్క సీట్లో కాకపోయినా వాళ్ళు వేరే థియేటర్లో, మీరు వేరే థియేటర్లో చూడండి. మీరు ఎప్పుడు మీ ఎక్స్తో కలిపి ఈ సినిమా ఎక్కడ చూడబోతున్నారు చెప్పండి ఫస్ట్ సార్. అది థ్యాంక్స్ సార్. ఖచ్చితంగా నేను చెప్తాను సార్ మీకు ఆ రోజు మార్నింగ్. వీలైతే ఫోటోలు వీడియోలు పంపను కానీ నేను చూసినట్టు మీకు పంపిస్తాను సార్. సార్ పక్కా సార్, నో డౌట్ సార్. రాంగ్ టాపిక్ నొక్కాను ఫస్ట్లోనే, నాకు అర్థమైపోయింది. నాకు ఇప్పుడే Q&A అయిపోయింది, తర్వాత వస్తుంది అనుకున్నాం. ఓకే అండి. ఎనీవే దిల్రూబా సినిమా ఇందాక మా ప్రొడ్యూసర్ గారు అలాగే సరిగమ వాళ్ళు, ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు సరిగమ ఫర్ కమింగ్ ఇన్ టు తెలుగు విత్ మీ. లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్. మా రవెన్న ఇందాక చెప్పారు కదండి, తను డిస్ట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ 20 years నుంచి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు. ఈరోజు సినిమా చేస్తున్నాడు. నేను దీంతో ట్రావెల్ అయిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ తెలుగు డిస్ట్రిబ్యూటర్ అండి. ప్రతి ఒక్క తెలుగు డిస్ట్రిబ్యూటర్కి థ్యాంక్ యూ సో మచ్. అంత ఈజీ కాదు ఒక సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం. నాకున్న జ్ఞానం కొద్దీ అదర్ లాంగ్వేజెస్లో డిస్ట్రిబ్యూటర్స్ ముందు డబ్బులు ఇచ్చి ఎంతవరకు కొనుక్కుంటారో నాకు తెలియదు. తెలుగు సినిమాల వరకు హీరోని నమ్మో, డైరెక్టర్ నమ్మో, ఈ సినిమా బాగుంటుంది అని నమ్మో డిస్ట్రిబ్యూటర్స్ ముందరకు వచ్చి థియేటర్కి వెళ్తారు అనుకుంటున్నాను సార్. టైటిల్ సిద్ధాంతంగా పెట్టారు. ఏంటి అంటే రీజన్ ఏంటి? ఇందాక యాంకర్ చెప్తున్నారు గతంలో సినిమాలు కంపేర్ చేస్తారు అంటే వాటంతా బ్లాక్ బస్టర్ అవుతుంది ఒక నమ్మకంతో ఇలా పెట్టారా? సిద్ధు అనే సార్. ఇదిగో ఫస్ట్ వచ్చినప్పుడే కదా డైరెక్టర్ సిద్ధు అనే నేమ్తో వచ్చాడు సార్. అప్పటి నుంచి రావడం అంటే ఇంకా ఆబ్వియస్లీ సిద్ధు అంటే ఆ పేరు కొంచెం ఇంపాక్ట్ ఉంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో వాడారు. ఖచ్చితంగా అదేమన్నా మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాను సార్. హోప్స్. ఓకే నాకు ఏదో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. ట్రైలర్ కదా చాలా బాగా ఉంది. అందుకే చెప్పేదానికి ఇందాక డిఫరెన్స్ ఉంది.
కొంచెం థ్యాంక్ యూ ఓకే ది బెస్ట్. థ్యాంక్ యూ కిరణ్ గారు సార్ సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. సో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అంటే మీకు కథలు ఎప్పుడు కంటెంట్ బేస్డ్గానే వెళ్తాయి. ఒక క్యారెక్టర్ కంటే ఒక కంటెంట్ని కథను పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇందులో సిద్ధు